Samuel David Ministries presents The Father's Touch. Holiness for sinfulness. పాపానికి బదులుగా పరిశుద్ధత. Righteousness for unrighteousness. అవినీతికి బదులుగా నీతి. Let's exchange at the cross. శిలువ దగ్గరకు వచ్చి మనం మార్చుకేద్దాం. Exchange. 1 Samuel chapter 17 and let's read verse 50. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం. Let's all read together. అందరం కలిసి చదువుకుందాం. Thus David prevailed over Philistine. ఖడ్గములకి ఒడిసెలతో రాతితో ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. And there was no sword in David's hand. This is very, very powerful. ఈ మాట చాలా శక్తివంతమైంది. David prevailed over the Philistine. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై గెలిచాడు. I mean, this verse, when you read in the natural, how come David be a compatible competitor with the Philistine? వాస్తవంగా ఈ వచనాన్ని చదివినప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు దావీదు ఏ విధంగా ఫిలిష్తీయునితో తలబడటానికి సరిపోయిన వాడు అసలు. What is the height of David and what is the stature of the Philistine? ఫిలిష్తీయుని యొక్క ఎత్తు గాని అతని బలము గాని దావీదు యొక్క ఎత్తు దావీదు బలము గాని అసలు ఏమాత్రం పొంతనలేదు. David prevailed over the Philistine. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడయ్యాడు. Everybody say this with me. అందరి ఈ మాట నాతో పాటు చెప్పండి. David దావీదు prevailed over the Philistine. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై. What made David prevail over the Philistine? దావీదుని ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడిగా చేసింది I ఏంటి? mean, just a stone and a sling in his hand, he prevailed over the Philistine without the sword. చూడండి, దావీదు ఖడ్గము లేకుండానే ఒక రాయితో ఒక ఒడిసెలతో ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడే అతనిని చంపెను. He went into battle with the Philistine with the most unnatural weapons for war. అతను ఏం చేశాడంటే ఫిలిష్తీయునితో యుద్ధానికి వెళ్ళినప్పుడు అసలు యుద్ధానికి వెళ్ళినప్పుడు తీసుకు వెళ్ళని ఆయుధాలను తీసుకొని వెళ్ళాడు. When all the army of the children of Israel were running away looking at the Philistine, what made David run after the Philistine? వాస్తవంగా ఆ శత్రువు అయిన ఫిలిష్తీయుని చూసి ఇశ్రాయేలు సైన్యమంతా పారిపోతున్న పరిస్థితిలో దావీదు వచ్చి ఫిలిష్తీయుని వెనకాల పరిగెత్తటానికి గల కారణం ఏంటి? This is the question that I have in my heart and I have been asking the Lord for more than a week. Lord, what made David run after this Philistine? నేను ప్రభువుని ఈ ప్రశ్న అడుగుతూ ఉన్న దాదాపు వారం కంటే పైగా దావీదు ఫిలిష్తీయుని తరమటానికి గల కారణం ఏంటి? When Saul is running away, సౌలు పారిపోతూ ఉన్నాడు. when Eliab and Abiah, David's brothers and other mighty men were running away, ఎలియాబు, అబీహు, దావీదు సహోదరులు ఇంకా బలాఢ్యులందరూ సైన్యంలో ఉన్న వారందరూ పారిపోతూ ఉన్నప్పుడు a boy that is just 15, maybe 16 years old boy, how can he run after this giant? ఒక సామాన్యమైన ఒక చిన్న కుర్రోడు దాదాపు 15 సంవత్సరాల వయసు ఉంటుందేమో, అంత చిన్న కుర్రోడు ఇంత పెద్ద శత్రువుని ఏ విధంగా తరమటానికి వెనకాల పరిగెత్తాడు? కారణం ఏంటి? What made David to run? దావీదు ఆ విధంగా ఆ వ్యక్తిని తరమటానికి గల కారణం ఏంటి? I have been asking some people, and one lady said recently, in a meeting I was asking this question recently, at Friday night I was preaching in some other place, and this lady said, he went into the name of the Lord. He went against the Philistine with the name of the Lord. నేను మొన్న శుక్రవారం రాత్రి ఒక మీటింగ్ లో వాక్యం చెప్తూ ఉండగా నేను అక్కడ అడిగాను ప్రశ్న. అప్పుడు ఒక ఆమెనింది ఏంటంటే అతను దేవుని నామంలో వెళ్ళి యుద్ధం చేశాడు, దేవుని నామంలో గొలియాతును తరిమేశాడు అని చెప్పి. Which of those people in the battlefield doesn't have the name of the Lord on them? వాస్తవంగా ఆ ఇశ్రాయేలు సైన్యములో ఏ సైనికుని మీద లేదు చెప్పండి యెహోవా నామము? And let me tell you, how many of you, when you have a sickness, when you have a problem, when you confront face to face,
in a hand-to-hand combat with the devil. How many of you use the name of Jesus and still nothing happened? చూడండి, మీలో కూడా ఎంతమంది ఎన్ని పర్యాయాలు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు, ఏదైనా అనారోగ్యము అస్వస్థతను ఎదుర్కొన్నప్పుడు యేసు నామాన్ని వినియోగించి కూడా స్వస్థత పొందకుండా అదే పరిస్థితిలో ఉండిపోయిన వారు ఎంతమంది లేరు? Without lying, please show your hand. అబద్ధం చెప్పకుండా చేయి చూపించండి. That doesn't mean I'm not belittling the magnificent, matchless, wonderful, miracle working name of Jesus Christ. దాని అర్థము ఆశ్చర్యకరుడైన, అత్యున్నతుడైన, సర్వోన్నతుడైన గొప్ప దేవుని యొక్క నామమును నేను చులకన చేయటం లేదండి. The name when John and Peter use has some results, but the name when the sons of Sceva used, they didn't have the same results. చూడండి, పేతురు యోహానులు ఆ నామాన్ని వినియోగించినప్పుడు ఫలితాలు చూశారు, కానీ స్కేవా కుమారులు అదే నామాన్ని వినియోగించినప్పుడు వారు ఏం ఫలితాలు చూడలేకపోయారు. Demons did not respond when the sons of Sceva used this name. స్కేవా కుమారులు ఆ యొక్క యేసు నామాన్ని వినియోగించినప్పుడు ఆ దయ్యములు ఆ నామానికి, లేకపోతే వీరికి భయపడాల, వీరికి స్పందించలేదు. The results that Paul had, the results that Peter had, the results that John had, others didn't have. పేతురు, యోహాను, పౌలు చూసిన ఫలితాలు మిగిలిన వారు చూడలేదు. The name that is upon the children of Israel is the same name that is given to David and all the host, the army of Israel. ఇశ్రాయేలు పిల్లలు, ఇశ్రాయేలు ప్రజల మీద వారికి అనుగ్రహించబడిన అదే యెహోవా నామము దావీదుకు కూడా అనుగ్రహించబడింది. అది మాత్రమే కాక అక్కడ ఇశ్రాయేలు సైన్యం అంతటికి ఆ నామం అనుగ్రహించబడింది. David prevailed against Goliath. దావీదు గొలియాతు కంటే బలాఢ్యుడై The ఉన్నాడు. Bible says for 40 days Goliath was standing before the armies of the children of Israel and telling, bring me a champion that I would kill, that I may fight, and if somebody wins over me, we shall serve you. If somebody from you wins over me, and we shall serve you. 40 రోజుల పాటు దాదాపు అతను నిలబడి గొలియాతు సవాలు చేశాడు ఇశ్రాయేలు సైన్యాన్ని. రండి, మీలో వీరుడు ఎవరైనా ఉంటే నా మీదకు వచ్చి యుద్ధం చేయండి. నేను గెలిస్తే మీకు దాసుడిని అవుతా, మీరు గెలిస్తే నాకు దాసులు అవ్వండి అని కేక వేశాడు. The saddest part is for 40 days nobody in the army of Israel stood up telling that I will go and fight with this giant. అయితే విచారం ఏంటంటే ఈ 40 దినాలు ప్రతిరోజు ఈ కేక వింటున్న ఇశ్రాయేలు సైన్యములో ఒక్కడు కూడా లేచి నేను వెళ్ళి పోట్లాడతానని ముందుకు వచ్చిన వాడు లేడు. Maybe I think at the 40th day David went there to give some bread and cheese to his brother. ఉదాహరణకి ఒకవేళ నేను అనుకుంటున్న దావీదు 40వ దినాన్న ఆ యొక్క అన్నలకు ఆ ఆహారమును తీసుకుని వెళ్ళాడు యుద్ధ భూమిలోకి. And he saw all their faces just tired and panicked, just waiting in the hot sun for 40 days. అక్కడ 40 దినాలుగా మాడుతున్న ఎండలో ముఖాలు మాడిపోయి కలవరంతో భయపడుతూ ఉన్న వాళ్ళ అన్నలు, ఇంకా సైన్యములో ఉన్న సైనికుల యొక్క ముఖాలను చూశాడు దావీదు. And he inquired the story. ఏంటి సంగతిని విచారించాడు. And he came to know that there is a champion from the armies of the Philistines that's challenging the armies of God. దావీదుకు అర్థమైంది, అక్కడ శత్రు రాజ్యంలో నుంచి, ఫిలిస్తీన్ల నుంచి ఒకడు వచ్చి దేవుని సైన్యమును ఇశ్రాయేలీయులను తిరస్కరిస్తూ ఉన్నాడని. And he is waiting for 40 days to fight with somebody. 40 రోజులుగా అతను ఎదురు చూస్తూ ఉన్నాడు యుద్ధం చేయటానికి. Forget about Goliath. సరే, గొలియాతు సంగతి పక్కన పెట్టండి. The same demonic spirit, the spirit of Goliath, is fighting against the children of his children, God's children even today. ఈ రోజు కూడా అసలు గొలియాతు సంగతి పక్కన పెట్టండి. సరే, ఈ దినమున దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అదే గొలియాతు ఆత్మ ప్రజలను కృంగదీయటానికి, నాశనం చేయటానికి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. That Goliath only stood for 40 days. Thank God, at least David showed up on the 40th day. ఆ గొలియాతు 40 దినాలు మాత్రమే వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. ప్రభువుకు స్తోత్రం. కనీసం 40వ దినాన దావీదు వచ్చి జయించాడు. But there is a Goliath in your life who is standing before you
maybe for 10 years, 15 years, 20 years, or 25 years, even 30 years. For some of you, it might be even 40 years. అయితే మీలో కొంతమంది జీవితంలో గొలియాతు వచ్చి నిలబడి 40 రోజులు కాదు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, మీలో కొంతమందికి అయితే 40 సంవత్సరాలుగా ఆ శత్రువు మీ జీవితంలో ఎదురుగా నిలబడి ఉన్నారు. The same demonic power which you were oppressed, which you were subjected to before you were saved, after you received Jesus Christ, it's the same demonic Philistine Goliath spirit is standing before you for many. నీవు రక్షణ పొందక ముందు ఏ విధమైన దురాత్మ శక్తి చేత నువ్వు పీడింపబడి ఒత్తిడికి గురయ్యావో, అదే దురాత్మ శక్తి నీవు రక్షణ పొందిన తర్వాత కూడా ఆ గొలియాతు ఆత్మ శత్రువు నీకు ఎదురుగా నిలబడి వాడు నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. It can be a weakness in the flesh. అది ఒకవేళ శరీర బలహీనత అయి It ఉండవచ్చు. can be a bondage of addiction to sin. లేకపోతే ఏదైనా పాపపు అలవాటు వ్యసనమై It ఉండవచ్చు. can be a sickness that keeps on repeating coming after your life. లేకపోతే నీ జీవితంలో మాటికి తిరగబెడుతున్న రోగమై ఉండవచ్చు. Or it can be a family situation that seems to rise up every time it has an opportunity. లేకపోతే కుటుంబంలో ఏదైనా సమస్య, ఏదో గొడవ ఉండవచ్చు, మాటికి ఎప్పుడు అవకాశం వచ్చినా తిరగబెడుతున్న సమస్య ఉండవచ్చు. This is the question that God is putting across your mind today. ఈ రాత్రి ప్రభు మీ యొక్క మనసులో గుండా దేవుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. Who is the Goliath that you haven't prevailed against? ఇదిగో ఎవరా గొలియాతు, ఇంకా అతను జయించకుండా అతని కంటే బలాఢ్యుడుగా ఉండకుండా ఉన్న ఆ గొలియాతు ఎవరు? Who is the Goliath that you haven't overcome yet? నీవింకా జయించని గొలియాతు ఎవరు? For some of you, it is the Goliath of debt. ఒకవేళ మీలో కొంతమందికి అప్పనే గొలియాతు అయి For ఉండవచ్చు. some of you, it is the Goliath of poverty. లేకపోతే పేదరికం అనే గొలియాతు మీలో కొంతమందికి. For some of you, it is the Goliath of insecurity, hopelessness, depression, disappointment. మీలో కొంతమందికి నిరుత్సాహము, కృంగుదల, ఇలాంటి సంబంధమైన మానసిక ఒత్తిడి మీ గొలియాతు అయి ఉండవచ్చు. For some of you, it is the Goliath where he comes after you even when you are among the thousands, even when you are going to college, going to school, going to a workplace, anywhere. This unknown person, he's unknown to everybody around you, but this person has been following you all the time. ఒకవేళ నువ్వు ప్రజల మధ్యలో ఉన్న, వేల మంది మధ్యలో ఉన్న, కాలేజీకి వెళ్తున్న, ఆఫీస్కి వెళ్తున్న, ప్రజలెవ్వరికి తెలియకుండా ఎవరు ఒక తెలియని వ్యక్తి నిన్ను వేధిస్తూ, ఒత్తిడికి గురి చేస్తూ, నిన్ను వెంబడిస్తూ, నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. Actually, God is calling you to come in face to face, combat with this Goliath. అయితే రాత్రి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో వీడిని ముఖాముఖిగా ఎదుర్కొని జయించడానికి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. How many of you think that God can give heart attack to Goliath? మీలో ఎంతమంది నమ్ముతున్నారు గొలియాతుకు దేవుడు హార్ట్ అటాక్ తెప్పించగలడని? But why didn't he give? కానీ ఎందుకని తెప్పిలా? భాష కాని భాష, ఊరి కాని ఊరు, యేసుక్రీస్తు సువార్త వినని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. సాక్షాత్తు ఒక వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటించలేని అనేక ప్రాంతాలకు, కుటుంబాలకు ఈ టీవీ పరిచర్య ద్వారా మేము వెళుతున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఈ టీవీ పరిచర్యకు మీరు అందించే ఆర్థిక సహకారం బీదలకు సువార్త ప్రకటించుటకై, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు, రోగులకు స్వస్థత ప్రకటించుటకు మాకు సహాయపడుతుంది. మీ ఆర్థిక సహాయం ద్వారా మమ్మను పంపండి. మీ ధనమును సువార్త కొరకు వెచ్చించండి. మీ కానుకలు మాకు పంపదలిచిన ఎడల మాకు ఫోన్ చేయండి. How many of you think that God can give some deadly disease to Goliath? గొలియాతుకి ఏదైనా మరణకరమైన రోగాన్ని దేవుడు తెప్పిగలడా లేదా? How many of you think that God can put Goliath in an accident and kill him? గొలియాతుకి ఏదైనా యాక్సిడెంట్ గురి చేసి చంపేయగలడా దేవుడు? But God has no pleasure in doing that. కానీ అవన్నీ చేయటంలో ప్రభువుకు ఆనందం ఏమీ లేదండి. God has pleasure in you
stepping over your enemy, keeping your foot on his neck and stamping him, treading him down and killing him with that very weapon that he is using against you. చూడండి, ఏం చేయాలంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నీ శత్రువైన నీ గొలియాతు మీద నీవే నిలబడి వాడి పేక మీద కాలేసి వాడు నిన్ను చంపటానికి వాడిని ఆయుధాన్ని నీవు తీసుకొని వాడి ఆయుధంతో నీవు వాడి తలను తగనరకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. Why? ఎందుకని? Because your God is a champion God. ఎందుకంటే నీ దేవుడు విజయ వీరుడు. He is not a coward. నీ దేవుడు పిరికివాడు కాదండి. He gives birth to champions but not cowards. ఆయన విజయ వీరుడు కాబట్టి ఆయన కడుపున విజయ వీరులే కన్నాడు, పిరికి వాళ్ళని ఆయన కనలేదు. The spirit that dwells in you is greater than all the demonic forces individually and collectively put together. చూడండి, నీలో నివసించుచున్న ఆత్మ ఎంత గొప్పవాడంటే వ్యక్తిగతంగా అవనియండి, ఒక్కొక్కడుగా అవనియండి, ఒక గొప్ప సైన్యముగా అవనివ్వండి, ఆ దురాత్మలన్నిటికంటే కూడా గొప్పవాడు నీలో నివసిస్తున్న ఆత్మ. Hallelujah! హల్లెలూయా! Greater is he that is in you. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. Greater is he that is in you. నీలో ఉన్నవాడు గొప్పవాడు. Then all the demonic forces that were in the world. ఎంత గొప్పవాడంటే లోకంలో ఉన్న దురాత్మలన్నీ కట్టగట్టిన వాటన్ని శక్తుల కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. Look into the eyes of your giant today. మీరు కళ్ళు మూసుకొని ఉండగా అదిగో నిన్ను వేధిస్తున్న ఆ శత్రువు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఒకసారి. Maybe it is debts for some of you. ఒకవేళ మీలో కొంతమందికి అప్పులేమో. Oh, how will this debt be cleared upon my life? అబ్బా, ఈ అప్పు ఎట్లా తీరుతుంది అసలు నా జీవితంలో అనుకుంటున్నావు. Maybe it's a monstrous sickness that is coming after you. లేకపోతే నిన్ను వేధిస్తున్న ఆ యొక్క భయంకరమైన రోగం అనారోగ్యం అవ్వచ్చు. Oh, how will I be healed from the sickness? అబ్బా, నేను స్వస్థత పొందగలను ఈ రోగం నుండి అనుకుంటున్నావు. What is it that is coming after you? నిన్ను తరుముతున్న, నిన్ను వెంటాడుతున్న ఆ యొక్క బలహీనత లేకపోతే శత్రువేంటి? Look into that eyes of that Goliath today ఆ గొలియాతు కళ్ళలో కళ్ళు పెట్టి చూడి రాత్రి and tell it by faith. విశ్వాసముతో చెప్పు, You Goliath, ఓ గొలియాతు, I'm coming after you from now onwards. ఈ క్షణం మొదలుకొని నేను నిన్ను తరమబోతున్నాను. Hallelujah. హల్లెలూయా! Hallelujah. హల్లెలూయా! Say it by faith. విశ్వాసముతో నోరు తెరిచి చెప్పండి, I am coming after you. ఈ రోజు నుంచి నేను నిన్ను తరుముతున్నాను. I am coming after you. నేను నిన్ను తరుముతున్నాను. I am coming after you. నేను నిన్ను తరుముతున్నాను రోగమా. I am coming after your addiction. ఓ వ్యసనమా, నేను నిన్ను తరుముతున్నాను. I am coming after your bondage. ఓ బంధకమా, నేను నిన్ను తరుముతున్నాను. I am coming after you powers of darkness. దురాత్మ శక్తులారా, నేను మిమ్మల్ని తరుముతున్నా ఈ క్షణం I am మొదలుకొని. coming after you. నేను నిన్ను తరుముతున్నాను. Everybody open your eyes. మీ కళ్ళు తెరవండి. How many of you really saw some impossible situations before you? మీరు కళ్ళు మూసుకున్నప్పుడు నిజంగా అసాధ్యమైన పరిస్థితులు నిజంగా ఎంతమంది చూశారు? ఒకసారి If you ఆలోచించండి. did really see into the eyes of your Goliath. నిజంగా అసలు మీ గొలియాతు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎంతమంది చూశారు? See, David killed his Goliath. You need to kill your Goliath. చూడండి, దావీదు తన గొలియాతుని చంపాడు, నువ్వు నీ గొలియాతుని చంపాలి. Hallelujah. హల్లెలూయా! Do you understand this? అర్థమైందండి? I mean, this is what the Bible says. బైబిల్ ఇట్లా చెప్తుంది. He prevailed over Goliath just with a sling and a stone. దావీదు కేవలము ఒక రాయి చేత, ఒడిసెల చేత గొలియాతు కంటే బలాఢ్యుడై గెలిచాడు. Without knife in his hand, without sword in his hand. అతని చేతిలో ఖడ్గము లేకుండానే. In other words, God is telling, do you think that David won because of some kind of masterful skills that he had? దావీదుకున్న ఏదైనా నైపుణ్యతను బట్టి దావీదు గెలిచాడా గొలియాతుని? God is telling, దావీదు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, if God can do that, I mean if David can do that, దావీదు అది చేయగలిగితే you can do it much more. నీవు మరింత గొప్పగా నువ్వు I చేయగలవు. don't know if you can take what I tell right now. నేను ఇప్పుడు చెప్పే మాట మీరు అంగీకరించగలరో లేకపోతే దాన్ని అసలు తీసుకోగలరో లేదో If నాకు తెలియదు. David's stone and sling can kill one Goliath, your stone, your sling can kill 1,000 Goliaths. దావీదు చేతిలో ఉన్న రాయి ఒడిసెల ఒక గొలియాతుని చంపగలిగితే నీ రాయి నీ ఒడిసెల 1000 మంది గొలియాతులను చంపగలదు.
Can I hear it loud? ఎవరైనా Hallelujah. హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? I will tell you why. ఎందుకో చెప్తా వినండి. How many of you think that Jesus Christ did greater things than David? దావీదు కంటే యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేశాడని ఎంతమంది నమ్ముతున్నారు? And the Lord said, ప్రభు అన్నాడు, the works that he that believeth on me will do the works that I did, and greater works than these he will do also. యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన క్రియలు చేయను, నేను చేసిన క్రియలు గాక నాకంటే మరి గొప్ప క్రియలు చేయను అన్నాడు. Right or wrong? అవునా కాదా? In other words, he said, if God said you are going to do greater things than I did, does he mean that does he mean that he is telling that you can do greater works than what David did? చూడండి, యేసు ప్రభువారు మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పినప్పుడు మీరు దావీదు కంటే గొప్ప కార్యాలు చేయగలరు అని చెప్పినట్ట కాదా? Right or wrong? అవునా కాదా? Yes or no? అవునా కాదా? See, many times we limit that words just for the supernatural work that Jesus Christ did. చాలా సార్లు మనం ఆ మాటని ఎంతవరకు పరిమితి చేస్తామంటే యేసుక్రీస్తు వారు చేసిన కొన్ని అసాధారణమైన కార్యాలకు, అసూచక క్రియలకు పరిమితి చేసి వదిలేస్తాం. But 1 John says, the Son of Man has appeared to destroy the works of the devil. కానీ మొదటి యోహాను పత్రికలో ఏమనుందంటే, ఈ దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే సాతాను యొక్క క్రియలను నాశనము చేయటానికి ప్రత్యక్షమయ్యాడు. Amen. Amen. See, if he is giving eyes to the blind man, చూడండి, ఆయన గుడ్డివారిని కల్లిస్తున్నట్లయితే it's not just an act of supernatural miracle. అది వాస్తవంగా ఏదో ఒక అతీతమైన అసాధారణమైన ఒక అద్భుతం కాదు. He is actually destroying the demonic work of the devil in that person's life. ఆ గుడ్డితనమును కలుగు చేసిన ఆ వ్యక్తి జీవితంలో సాతాను యొక్క కార్యమును యేసుక్రీస్తు వారు నాశనం చేస్తున్నాడు. Amen. Amen. Every miracle is a replica of Jesus Christ destroying the demonic work in the lives of the people. యేసుక్రీస్తు వారు చేసే ప్రతి అద్భుత కార్యము దేన్ని చూపిస్తుందంటే ఆ వ్యక్తుల యొక్క జీవితాల్లో సాతాను యొక్క క్రియలను నాశనము చేయుట అది చూపిస్తూ ఉంది. Hallelujah. Hallelujah. And now Jesus Christ is saying, ఇప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నాడు, the works that I do you shall do also, నేను చేసిన క్రియలు మీరు కూడా చేస్తారు, and greater works you shall do. అంతేకాదు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. If I destroy the demonic activity that made a person blind, you are going to destroy the demonic activity that is making your whole family blind, not seeing the salvation of the Lord. చూడండి, ఒక వ్యక్తికి గుడ్డితనమును కలుగు చేసిన దురాత్మ శక్తులను నేను నాశనం చేయగలిగితే మీరు ఏం చేయగలరు? నాకంటే గొప్ప కార్యం చేయగలరు. కాబట్టి మీ కుటుంబం అంతటికి రక్షణ కలుగకుండా గుడ్డితనం కలుగు చేసిన ఆ దురాత్మ శక్తిని మీరు కూడా నాశనం చేయగలరు. Amen. Amen. The works that I do you shall do also. నేను చేసిన క్రియలు మీరు కూడా చేయగలరు. Why? ఎందుకు? Only one reason. ఒకటే కారణం. I am going to give the spirit of the giant killer come upon you. ఇదిగో ఆ శత్రువును జయించే ఆ ఆత్మ మీలోనికి నేను పంపిస్తున్నా, మీ మీదకి వస్తుంది. Can I hear it loud? Hallelujah. హల్లెలూయా చెప్తారా? See, because David, when compared to the height of Goliath, David had nothing physically that match up with Goliath's strength. శారీరకంగా చూస్తే దావీదు ఎత్తుతో గొలియాతు ఎత్తును పోల్చిన అసలు ఏమాత్రం ఎక్కడ దేంట్లో కూడా పొంతం లేదు దావీదు శరీరానికి గొలియాతు శరీరానికి. David is inexperienced. దావీదుకి అనుభవం లేదు. Goliath has a lot of experience. గొలియాతుకు చాలా అనుభవం ఉంది. David never went to battlefield. దావీదు ఎప్పుడు కూడా యుద్ధ భూమిలో యుద్ధం చేయలా. But Goliath is already declared a champion. కానీ గొలియాతు మాత్రం అతను యుద్ధ నైపుణ్యుడు, అతను యుద్ధ వీరుడు. Already the Philistines said he is a champion. ఫిలిస్తీన్లు అన్నారు అతను వీరుడని. David, he never knew the mechanics or the expertise of war. దావీదుకి యుద్ధం ఎట్లా చేయాలి, యుద్ధంలోని విషయాలు ఏమీ తెలియదు. But what happened? కానీ ఏమైంది? The spirit of giant killer came upon him. ఆ యొక్క శత్రువుని జయించే ఆ ఆత్మ అతని మీదకి వచ్చింది. And David transformed his mind with the mind of the spirit
of the giant killer. ఆ యొక్క శత్రువును జయించే ఆ ఆత్మ యొక్క మనస్సుతో దావీదు యొక్క మనస్సును మార్చుకున్నాడు. I said a very infinite powerful statement. ఇది చాలా 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 శక్తివంతమైన మాట మీతో చెప్పాను నేను. David programmed his mind with the mind of the spirit of giant killer that is resting upon him. దావీదు నెత్తి మీదకు వచ్చిన ఆ యొక్క ఆత్మ, శత్రువుని జయించే ఆ ఆత్మకు తన మనస్సును ప్రోగ్రామ్ చేసుకున్నాడు. He told to Saul, సౌలుతో అన్నాడు, I already killed a lion. నేను ఇంతకు ముందు సింహాన్ని చంపా. I already killed the bear. ఎలుకబండిని చంపా నేను. And this Philistine will be equal to the lion and the bear that I already killed. నేను ఇంతకు ముందు చంపిన ఆ ఎలుకబంటి వలె, సింహము వలె ఈ ఫిలిస్తీయుడు కూడా వానిలో ఒకనిలాగా అయిపోతాడు అన్నాడు. Listen very carefully. బాగా వినండి. David killed Goliath before he killed Goliath. దావీదు గొలియాతును చంపక ముందు గొలియాతును చంపాడు. I will say it again. మరలా చెప్తా వినండి. David killed Goliath before he actually killed Goliath. దావీదు వాస్తవంగా గొలియాతును చంపక ముందు గొలియాతును చంపాడు. He went to the battle because he is already victorious. అతను ఎందుకు యుద్ధ భూమిలోకి వెళ్ళాడంటే అతనికి తెలుసు అతను విజయ వీరుడని. You fight with the devil not to get victory. You fight with the devil to enforce the victory that the spirit of the giant killer has already given you in Christ. చూడండి, సాతానుతో నీకున్న పోరాటం, నీ యొక్క పోరాటం ఏంటంటే విజయాన్ని సంపాదించడానికి కాదు. నీ మీద ఉన్న ఆ జయించే జయవీరుని యొక్క ఆత్మ సంపాదించిన విజయమును నీవు పనిలో పెట్టడానికి, దాన్ని విడుదల చేయటానికి నీవు సాతానుతో తలబడుతున్నావు. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం 2014 జూన్ 8 పెంతెకోస్తు ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి బిషప్ గ్రాసీ హై స్కూల్ గ్రౌండ్స్, మేరీ మాత గుడి దగ్గర, గుణదల, విజయవాడ. దేవుని పిలుపుకు లోబడతాం. దేశ స్వస్థత, ఉద్యమం కొరకు కన్నీటితో ఏక మనసుతో ప్రార్థిద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుతాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. దేవుని పరిశుద్ధ జనాంగం ఏ భేదము లేకుండా వేలాదిగా తరలిరండి. మన దేశ ప్రజల పాపములను మనపై వేసుకొని కన్నీటితో ఒప్పుకుందాం. మన దేశ స్వస్థత, క్షేమము, ఉద్యమం కొరకు ఏక మనసుతో ఏక హృదయంతో మొరపెడదాం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిద్దును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. కడవరి వానాకాలంలో వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. జకరియా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం.